అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉంటుంది. దానికి ఆ దాహం వేసినప్పుడల్లా సరోవరం వద్దకు వెళ్ళి నీళ్లు తాగుతూ ఉంటుంది. నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి కాకి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కాకికి నీటిలో ఈదుకుంటూ ఒక తెల్లని హంస కనిపించింది. కాకి వెంటనే హంస దగ్గరికి వెళ్ళి, "నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నీ రూపం ఎంత బాగుంది" అని అంటుంది. అప్పుడు హంస వెంటనే, "నేను తెల్లగా ఉన్నాను అంతే. ఈ తెల్లని రంగంటే నాకు అస్సలు ఇష్టం లేదు. నాకన్నా అందంగా ఆ రామచిలుక ఉంటుంది. పచ్చని రంగుతో, మెడ దగ్గర ఎర్రని గీతతో, ముక్కు చూడడానికి ఎరుపు రంగులో ఎంతో అందంగా ఉంటుంది. నాకు రామచిలుకలాగా మారాలని ఉంది" అంటుంది. వెంటనే కాకి పరిగెత్తుకుంటూ రామచిలుక దగ్గరికి వెళ్ళి, "నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నువ్వంటే మాకు చాలా ఇష్టం" అని చెప్తుంది. అప్పుడు వెంటనే రామచిలుక, "నేను కాదు అదృష్టవంతురాల్ని, నువ్వే. ఎందుకంటే నేను ఎప్పుడు బందీగానే ఉంటాను. నీలాగా స్వేచ్ఛగా ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగురలేను" అని చెప్పింది.